కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతల యూరియా కష్టాలు చూస్తే కనుక పరాకాష్ఠ చేయాలని చెప్పొచ్చు. చూసిందిగా ప్రస్తుతానికి మనం ఏలూరులో ఉన్నటువంటి DCMS సంబంధించినటువంటి గోడౌన్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా బారులు తిరిగినటువంటి వారు ఉన్నారు. చూస్తే ఇక్కడ యూరియా కోసం కూడా అన్నదాతలు కూడా ఉదయం నుంచి కూడా పడిగాపులు పడుతున్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది అసలు పరిస్థితి? యూరియా అసలు దొరకట్లేదు, కొట్టికి తెస్తున్నాం చూడండి. జనం రోజు మొత్తం తిరిగి వెళ్తాం మేము. ఇప్పుడు ఏమో 2 కట్టలు తీసుకుంటా కట్ట యూరియా ఇస్తారంట, మళ్ళీ బాటిల్ అయితే అతికేస్తున్నారు. ఎన్ని రోజులు తిరగం? నాకే 10 కట్టలు కావాలి. ఎన్ని రోజులు తిరగాలి మేము? అది ఇప్పుడు లారీ పొద్దునకు వచ్చింది, పొద్దున నుంచి ఇప్పుడు కూర్చుని ఉన్నాం. మాకు ఇదే కావాలండి, యూరియా కావాలి. అది వద్దు మాకు. మొన్న సారెట్టుకెళ్తే బాటిల్ ఇచ్చారు, 4 బాటిల్ ఇచ్చారు, తీసుకెళ్ళాం. ఇప్పుడు నెల అయిపోయింది, ఊడ్చిన నెల దాటిపోయింది. ఇంకెప్పుడు వేసుకోండి యూరియా తప్పనే ఉంది మాకు. దాని గురించి నెల నుండి దొరుకుతులా కాంప్లెక్స్ పట్టుకెళ్తే 3 కట్ట 1 కట్ట అంటున్నారు, లేకపోతే బోర్డులు అన్ని కడుతున్నారు అంతే. ఎకరానికి పనికి వెళ్ళి ఎకర సావ ఎకరానికి 10 కేజీలు చాలదు. ఎక్కడ సరిపోద్దండి? 3 కోటాలు వేయాలి, అది ఎక్కడ చాలతలేదు. అది మేము 3 రోజులు మట్టి తిరుగుతున్నా. నేనైతే వారం నుంచి తిరుగుతున్నా నేను. మొన్న అయితే 2 లారీలు వచ్చింది, ఆ 2 లారీలు 20 వచ్చినాయి, కానీ యూరియా మాత్రం రావట్లా. యూరియా అసలు చాలా ప్రాబ్లం అయిపోయింది, వెళ్ళిపోతుంది. అదే మేము 15 రోజులు మట్టి తిరుగుతాం. మేము 7 ఎకరాలు యూరియా అసలు దొరకట్లేదు. ఇప్పుడు కోటాలు వేయకుండా అది ఎప్పుడు లేదు, ఇదే జీవితంలో చూడలేదండి ఇంతవరకు. ఈ సంవత్సరం అది ఎప్పుడు రాలేదు. మరోవైపు అన్నదాతలకు సంబంధించి కూడా చూస్తే కనుక యూరియా కోసం పడిగాపులు పడుతూ కూడా ఉన్నటువంటి పూర్తిగా బారులు తిరిగినట్టు పరిస్థితి. ఎలా ఉంది యూరియా బస్తాల కోసం అండి? యూరియా బస్తాలు ఇస్తలేదు, లైన్ చూసారు ఎంతమంది ఉన్నారు. ఇది కాంప్లెక్స్ కలపాలంటండి యూరియా. మేము 5 రోజులు పడి తిరుగుతున్నాం. పిండి గట్ల ఇవాళ వచ్చినాయి కాదని తీసుకోవడానికి ఇదిగో జనం తోపుళ్ళట. పిండి గట్ల గతి ఫ్రీగా వస్తే బాగుంటది మాకు. గతంలో బాగానే ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? నెల రోజుల మట్టి యూరియా లేదు. నెల రోజుల నుంచి యూరియా లేదు ఏలూరులో. ప్రతి DCM ఎక్కువ రేటు 1850, లోకల్లో 1800 రేటు. DCM రేటు ఎక్కువ, అయినా సరుకు లేదు ఇక్కడ. అయినా రైతులు అందరూ చూడాలి ఉన్నారు. పొద్దున 7 వచ్చారు, తిన్నే తెప్పలు ఎంతో అదాని ఉంటా అందరూ. లైన్ లేదు, ఏం లేదు, సెకండ్ ఫ్యాకల్టీ కూడా లేదు ఇక్కడ. మేము వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. ఇవాళ వచ్చింది బండి, డైలీ రేపు వస్తుంది. ఇవాళ వచ్చింది బండి. గతంలోనా ఎంతమంది వాళ్ళతో తీసుకుని వెళ్ళిపోతున్నాయి, ఎప్పుడూ లేదు ఇంత లైన్. సకాలంలో రైతులకి ఎరువులు ఇవ్వాలి, అందించకపోతే గవర్నమెంట్ దిగిపోమని ఎరువులు వస్తారు. కాకపోతే ఎందుకు వచ్చింది ప్రభుత్వం? రైతులు చూడడం ఇంకా ప్రభుత్వం ఏం చేస్తారండి? యూరియా కట్టలకి ఎంత బాధపడిపోతున్నాం. పొద్దునుంచి లైన్ లో ఉండం, ముసలి మొక్కలు తోచి పడదొప్పుతున్నారు, వెళ్ళిపోతున్నారు. నేను 10 రోజులు మరి రోజు తిరుగుతున్నావు, ఇది వస్తుంది అదిగో వస్తుంది అన్నారు. అట్లా అయిపోయింది. ఇవాళ వస్తే తోచి పారేస్తున్నారు. ఎందాక చేస్తామండి మేము? లేదు, ఊళ్ళోకి వచ్చేసిందండి. ఊళ్ళోకి నీకు ఏం మందు కావాలంటే ఆ మందు వచ్చింది జగన్ ప్రభుత్వంలో. ఏది ప్రభుత్వం? మేము 10 రోజులు మరి తిరుగుతాను, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అన్నారు, ఏమీ రాలా. జగన్ ప్రభుత్వంలో సొసైటీ 2-3 కింద పడిపోయారు తిండి తప్పలు లేక. రైతు భరోసాలోకి వచ్చేసిందండి ఇంతవరకు జగన్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ లైన్ లో ఉండ. మీరు ఏదో చేయండి కదా. ఒకటే స్పష్టంగా కనపడుతుంది. గతంలో చూస్తే ఏవి కావాలంటే అవి వచ్చినాయండి ఇంతవరకు రైతు బజార్లో. గతంలోనే వచ్చేసినాయి. మా ఊళ్ళో ప్రతి ఊరికి వచ్చేసినాయి రైతు భరోసాలో. ఇప్పుడు ఏదండి లైన్ లో ఉండగానే నమ్మకం లేదు. ఏముందండి? ఏం చేశారు? వెళ్ళండి, ఎక్కడ వస్తే అక్కడ వెళ్ళండి, తెచ్చుకోండి అంటున్నారు. ఏమీ సుఖం లేదండి. ఒకటే ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి యూరియా కోసం తాము పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. గతంలో చూస్తే కనుక రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా తమకి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు పరిస్థితులు లేవని చెప్పి వీరు కూడా అన్నదాతలు కూడా చెబుతున్నారు. కొంతమంది ఉన్న రైతులు మాట్లాడుతున్నారు. పెద్దని చెప్పి మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు యూరియా కోసం? మేము 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. అసలు ఎక్కడ పిండి దొరకలేదు. అడిగితే రేపు వద్ద ఎల్లుండి వద్ద అంటారు.
బారులు తినే పరిస్థితి ఎప్పుడైనా ఉందా గతంలో అసలు? లేదు లేదు తిరుగుతానే ఉన్నాం. బాబు మాకు ఉందో 10 ఎకరాలు ఉంది కానీ ఈ లైన్లో పోలీసు బందోబస్తు పెట్టి లైన్లు పెడితే అందరికీ అందుద్ది. ముందు అవుతుంది 1:30 అయింది ఇక్కడ నుంచోని మేము వచ్చారు అందరు వచ్చారు. ఏం పద్ధతి ఇది? ఏం నిన్న తిరుగుతున్నాం, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అన్నారు. వచ్చింది ఇయ్యాలు కూడా అందుద్దని నమ్మకం లేదు. కొంత లోన్ తిప్పుకుంటున్నారు, కొంత బయట తిప్పుకుంటున్నారు. రాసిన వాడికి కనపడతలేదు. 10 రోజులు 20 ఎకరాలు చేస్తున్నాం. అసలు ఏమి అసలు ఈడ చాలా కొలతగా ఉంది. అసలు ఏరియా లేదు. ఈ ఏడు అంత కొలత ఎప్పుడు లేదు, చరిత్రలో లేదు. ఇంత దారుణం ఎప్పుడు లేదు, లేదు. ఏడే మరి ప్రధానంగా చూస్తే కనుక వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. యూరియా కోసం కూడా తామంతా గతంలో వేచి చూసినటువంటి పరిస్థితులు లేవు. చూస్తే కనుక 10 రోజుల నుండి తిరుగుతుంటే ఈ రోజుకి సంబంధించి కూడా ఏదైతే ఒక లారీకి సంబంధించినటువంటి వచ్చింది. పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తమకి పూర్తిస్థాయి యూరియా కష్టాలు కూడా పరాకాష్ఠకి చేరని చెబుతున్నారు. తమంతా ఒకటే కోరుకున్న పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఏదైతే రైతులకు సంబంధించి అన్నదాతలకు సంబంధించి కూడా పడిగాపులు పడుతున్నాం. ఉదయం నుంచి కూడా బారులు తీరాం. ఇక్కడ పూర్తిగా తామంతా కోరుకునేది ఒకటే, సకాలంలో తమకు సంబంధించి కూడా ఎరువులన్నీ కూడా అందించాలని చెప్పి అన్నదాతలు కూడా కోరుతున్నారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా తమ ముగ్గిటిగా వచ్చేది, ఇప్పుడు తామైతే కార్యాలయాల చుట్టూ కూడా తిరగాల్సి వస్తుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా ఏలూరులో చూసిన DCMS డిపో ఏదైతే ఉందో ఇక్కడ కూడా రైతులు కూడా బారులు తీసిన పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ శివతో రాజు, సాక్షి టీవీ, ఏలూరు నుంచి.